Hi guys, good morning. Welcome to my channel Tally Lokesh Computer Training. So today మనము ఏ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం అని చూస్తే ఒక కంపెనీలో ఉన్న లెడ్జర్స్ కావచ్చు, ఐటమ్స్ కావచ్చు, సెకండ్ కంపెనీలోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక కంపెనీ ఉందని ఊహించుకో. ఏమని? RRR సొల్యూషన్స్ అనే కంపెనీ ఉంది. ఆ యొక్క కంపెనీలో ఉన్న లెడ్జర్స్ కావచ్చు, అదే సేమ్ కస్టమర్స్ కావచ్చు, లెడ్జర్స్ అంటే తర్వాత ఐటమ్స్ కావచ్చు, ఇంకో బ్రాంచ్లోకి మీరు సెండ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కడపలో ఒక బ్రాంచ్ ఉంది, ప్రొద్దుటూరులో కూడా ఒక బ్రాంచ్ పెట్టున్నారు. సో అక్కడ కూడా ఏమిటంటే సేమ్ ఇదే కస్టమర్స్ నేమ్స్ ఉన్నారు, కొందరు సేమ్ ఐటమ్స్ కూడా కొన్ని ఉన్నాయి సేమ్ అక్కడ కూడా. అందుకోసం ఏంటి, మళ్ళీ మీరు టైప్ చేయాలంటే టైం పడుతుంది. అందుకోసం మనం ఏం చేస్తామంటే సేమ్ ఐటమ్స్ సేమ్ కస్టమర్స్ ఉన్నప్పుడు, లెడ్జర్స్ ఉన్నప్పుడు మనము యాజ్ ఇట్ ఈజ్గా చాలా ఫాస్ట్గా వర్క్ అవ్వడానికి కోసం మనం డేటాని సేమ్ కంపెనీలోకి, ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఎలా సింపుల్గా ఎలా చేయాలి, టైం సేవింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు మీకు చెప్పబోయే క్లాస్ టాలీలో. ఓకే, అది చూద్దాం. టాలీలోకి ఎంటర్ అవుతున్నాను. చూడండి, ఇక్కడ సెలెక్ట్ కంపెనీలోకి వెళ్తున్నాను. అంటే నేను ఆల్రెడీ ఒక కంపెనీ క్రియేషన్ చేసుకున్నాను, అదే కంపెనీని ఓపెన్ చేస్తున్నాను. సెలెక్ట్ కంపెనీ చూడండి, ఇక్కడ RRR సొల్యూషన్స్ అనేది నా కంపెనీ. ఓకే, సో దీంట్లో ఏంటి, ఆల్రెడీ లెడ్జర్స్ ఉన్నాయి, ఐటమ్స్ ఉన్నాయి. ఇవే లెడ్జర్స్ ఐటమ్స్ నాకు ఇంకో కంపెనీ ఉంది, ఇంకో ప్లేస్లో, వేరే ప్లేస్లో నాకు ఇంకో కంపెనీ ఉంది. అదే కంపెనీలోకి సేమ్ ఇదే లెడ్జర్స్ ఉండాలి, ఇవే ఐటమ్స్ పంపించాలి. అది ఎలా అనేది ఇప్పుడు చూపెడతాను. సో నా దగ్గర ఏమేమి లెడ్జర్స్ ఉన్నాయో ఫస్ట్ చూపిస్తాను. RRR సొల్యూషన్స్లో లెడ్జర్స్ ఏమున్నాయి, ఐటమ్స్ ఏమున్నాయి ఒకసారి చూస్తున్నాను. అకౌంట్స్ ఇన్ఫోకి వెళ్తున్నాను. లెడ్జర్స్, సింగిల్ లెడ్జర్లో ఆల్టర్. ఇక్కడ చూడండి, క్యాపిటల్, క్యాష్, CGST, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, IGST, మీనా ట్రేడర్స్, మిస్లైన్ ఎక్స్పెన్సెస్, MVR సాఫ్ట్వేర్ కంపెనీ, నాగేంద్ర ట్రేడింగ్ కంపెనీ, తర్వాత పర్చేజ్ IGST, రెంట్, సేల్స్, సర్వీస్ ఛార్జెస్, HGST, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. ఇవి RRR సొల్యూషన్స్ అనే కంపెనీలో లెడ్జర్స్. ఓకే, ఎస్కేప్ ఇచ్చేయండి, బ్యాక్ వచ్చేయండి. తర్వాత ఐటమ్స్ కూడా ఏమున్నాయో చూద్దాం. ఇన్వెంటరీలోకి వెళ్తున్నాను, స్టాక్ ఐటమ్స్లోకి వెళ్తున్నాను, ఆల్టర్కి వెళ్తున్నాను. ఇక్కడ ఫోకస్, మల్టీ యూజర్, సింగిల్ యూజర్, వింగ్స్, ఇవి ఐటమ్స్ ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్గా లెడ్జర్స్, ఐటమ్స్ సేమ్ నాకు కొత్త కంపెనీలోకి ఎక్స్పోర్ట్ అవ్వాలి అనేది చూద్దాం. అదేవిధంగా మనము ఇక్కడ RRR సొల్యూషన్స్ అనే ఒక కంపెనీ ఉంది. అదేవిధంగా మనకి ఆన్ స్క్రీన్ మీదనే ఇంకో కంపెనీ మనకి కంటికి కనిపించాలి. ఇది క్లిక్ చేస్తే దీంట్లోకి రావాలి, ఇంకో కంపెనీ క్లిక్ చేస్తే దాంట్లోకి వెళ్ళిపోవాలి. అది ఎలా చేయాలి అని చూస్తే, ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే Alt F3 ఇవ్వాలి. Alt F3 ఇచ్చి, ఓకే, నేను కొత్త కంపెనీ క్రియేట్ చేసుకుంటున్నాను ఇంకొకటి. అలా క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా RRR సొల్యూషన్స్ కిందనే ఇంకో కంపెనీ వచ్చేస్తుంది. ఇక్కడే ఒకే డెస్క్ మీద రెండు కంపెనీలు కనబడతాయి. ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను ఒక కంపెనీ. ఏమని క్రియేట్ చేస్తున్నానంటే కళ్యాణ్ ట్రేడర్స్ అని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇది నాది కొత్త కంపెనీ. సేవ్ చేస్తున్నాను. ఇలా ప్రతిసారి ఎంట్రీ కూడా నేను షార్ట్ కట్ యూజ్ చేస్తాను, Ctrl+A. చూడండి, సేవ్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు కళ్యాణ్ ట్రేడర్స్ అని కొత్త కంపెనీ వచ్చేసింది. దాని అండర్లో ఇంకొకటి RRR సొల్యూషన్స్ అని ఉన్నాయి. అంటే ఎస్కేప్ ఇస్తున్నాను. ఇలా చూడండి, ఒకే డెస్క్ మీద మనకి 2 కంపెనీస్ కనబడుతున్నాయి. అలా మనము ఎన్ని కంపెనీస్ ఉన్నా అట్ ఏ టైం తెచ్చుకోవచ్చు. ఇక్కడే మనకి ఏ కంపెనీలోకి వెళ్ళి బిల్లు వేయాలనుకుంటే ఆ కంపెనీలోకి ఎంటర్ కావచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రజెంట్ కళ్యాణ్ ట్రేడర్స్ ఉంది, అంటే నో వోచర్ ఎంటర్డ్ అని ఉన్నాయి, అంటే ఎలాంటి ఎంట్రీస్ వేయలేదు. తర్వాత ఇప్పుడు నేను RRR సొల్యూషన్స్ క్లిక్ చేస్తున్నాను. అది క్లిక్ చేస్తే పైకి వెళ్తుంది. చూడండి, దాంట్లో ఆల్రెడీ బిల్స్ వేసామని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఎలాంటి నో వోచర్స్ ఎంటర్డ్ అని చూపించలేదు, అంటే దీంట్లో ఆల్రెడీ కొన్ని బిల్స్ వేస్తున్నాము. ఓకే, ఇప్పుడు ఈ RRR సొల్యూషన్స్లో ఉన్న లెడ్జర్స్ని, ఐటమ్స్ని మనము కళ్యాణ్ ట్రేడర్స్ అనే కంపెనీలోకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. అది ఎలా అనేది ఇప్పుడు గమనించాలి మీరు. ఓకే,
ఫస్ట్ నువ్వు ఏ కంపెనీలో ఉన్న డేటాను పంపించాలనుకున్నావో ఆ కంపెనీని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది నాది ఫస్ట్ కంపెనీ, దీంట్లో డేటా ఉంది, దీంట్లో ఉన్న డేటాని నేను కళ్యాణ్ ట్రేడర్స్లోకి పంపించాలి. ఓకే, ఫస్ట్ నేను త్రిబుల్ ఆర్ సొల్యూషన్స్లో నా డేటా ఉంది, దాంట్లో ఉన్నాను ప్రజెంట్. అలా ఉన్న తర్వాత నేనేం చేస్తున్నానంటే డిస్ప్లేలోకి వెళ్తున్నాను. ఓకే, డిస్ప్లేలోకి ఎంట్రీ ఇవ్వండి. ఇలా ఎంట్రీ ఇచ్చిన తర్వాత మీరు డౌన్కి వచ్చినట్లయితే ఇక్కడ లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ అని ఉంది, దీన్ని క్లిక్ చేయాలి, ఎంట్రీ ఇవ్వండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కొన్ని వస్తాయి. మీరు ఏవైతే చేసి ఉంటారో అన్ని లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ అని మనకు ఒకటి ఆప్షన్ ఉంటుంది టాలీలో, ఇక్కడ ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పైన చూసుకున్నట్లయితే ఎక్స్పోర్ట్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఇలా క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా ఎక్స్పోర్టింగ్ లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అని ఇలా ఒక బాక్స్ కనబడుతుంది. బ్యాక్ స్పేస్ ఇచ్చిన తర్వాత మన డేటా అనేది XML డేటా ఇంటర్చేంజ్లో మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఎక్సెల్లో చేయట్లేదు, HTMLలో చేయట్లేదు, JPEGలో చేయట్లేదు, PDFలో చేయట్లేదు. మనము డేటా ఇంటర్చేంజ్ చేస్తున్నాం కాబట్టి మనం XML డేటా ఇంటర్చేంజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, గుడ్. తర్వాత ఎక్స్పోర్ట్ లొకేషన్ మన యొక్క టాలీ సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేసి ఉంటారో అక్కడ ఉంటుంది. తర్వాత ఇంకొకటి master.xml, ఇది అవుట్పుట్ ఫైల్ నేమ్. అంటే ఈ యొక్క ఫైల్ నేమ్ పాత్ని మనం కొత్త కంపెనీలో వెళ్ళి ఇన్సర్ట్ చేయాలి, అప్పుడు మనకు డేటా వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ master.xml అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఎంట్రీ ఎంటర్. ఇక్కడ అడుగుతుంది టైప్ ఆఫ్ మాస్టర్స్ అని. మీరు ఏం ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారు? లెడ్జర్సా, లేకపోతే ఐటమ్సా, లేకపోతే గోడౌన్సా, కాస్ట్ సెంటర్సా, ఓకే, తర్వాత స్టాక్ కేటగిరీసా, స్టాక్ గ్రూప్సా, యూనిట్సా, స్టాక్ ఐటమ్సా, ఓజర్ టైప్సా, ఇవన్నీ అడుగుతుంది. మనకు లెడ్జర్స్ ఐటమ్స్ కావాలి కాబట్టి నేను ఇక్కడ ఆల్ మాస్టర్స్ తీసుకుంటున్నాను. ఓకే, ఆల్ మాస్టర్స్, ఎంటర్ ఎంటర్. ఎప్పుడైతే ఇలా మీరు SR వచ్చినప్పుడు ఎస్ అని ఇస్తారో మీ యొక్క టాలీ సాఫ్ట్వేర్ ఏ యొక్క డిస్క్లో ఇన్స్టాల్ చేసి ఉంటారో ఆ డెస్క్లోకి ఆటోమేటిక్గా ఈ పాత్ వెళ్ళి అక్కడ పడుతుంది. సో నా యొక్క సిస్టంలో F అనే డెస్క్లో టాలీ విత్ GST అనే ఫోల్డర్లో ఈ యొక్క పాత్ master.xml అనే పాత్ అక్కడ వెళ్ళి పడుతుంది. ఇది మీరు ఎప్పుడైతే ఎస్ అని ఇస్తారో ఆటోమేటిక్గా ఈ పాత్ వెళ్ళి అక్కడ పడుతుంది. ఓకే, జస్ట్ ఎస్ అని ఇస్తున్నాను చూడండి. ఎప్పుడైతే ఇది ఎస్ అని ఇస్తారో ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా బాక్స్ ఓపెన్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే నీ యొక్క టాలీ సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంది? దిస్ పీసీలో న్యూ వాల్యూమ్ Fలో టాలీ విత్ GST అనే ఫోల్డర్లో మాస్టర్ అనే ఒక ఆప్షన్ వచ్చి ఇక్కడ పడిపోయి ఉంటుంది. మీరేం చేయాలి? దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ కర్సర్ని ఇక్కడ లాస్ట్లో క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు దాని యొక్క పాత్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇలా పాత్ అనేది సెలెక్ట్ అయిన తర్వాత స్లాష్ ఇవ్వాలి. ఎప్పుడైతే మీరు స్లాష్ ఇస్తారో ఇక్కడ కింద ఉన్నాయి కదా ఆప్షన్స్ అన్ని, ఇవి ఇక్కడ చూసినట్లయితే ఈ ఆప్షన్స్ అన్ని స్లాష్ ఇచ్చిన తర్వాత దాని సైడ్కి వచ్చేస్తాయి. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి. జస్ట్ క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేసిన తర్వాత స్లాష్ ఇస్తున్నాను. చూడండి దాని కింద ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడికి వచ్చేసి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకు కావాల్సింది ఏంటి? master.xml. దీన్ని కాపీ చేసుకోవాలి. ఓకేనా, చూడండి కంట్రోల్ A ఇస్తే సెలెక్ట్ అవుతుంది, కంట్రోల్ A ఇస్తే సెలెక్ట్ అవుతుంది. దీన్ని కాపీ చేసుకోవాలి. కంట్రోల్ C ఇచ్చి కాపీ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలంటే టాలీలోకి ఎంటర్ అవ్వాలి. ఓకే, టాలీలోకి ఎంటర్ అయిన తర్వాత బ్యాక్ వచ్చేయండి, గేట్వే ఆఫ్ టాలీకి వచ్చేయాలి. మీరు ముందు ఏ దాంట్లో ఉన్నారు? త్రిబుల్ ఆర్ సొల్యూషన్స్ అనే కంపెనీలో ఉన్నారు. ఇప్పుడు ఏ కంపెనీలోకి డేటా కావాలి? సో ఆ కంపెనీని ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు నాకు కావాల్సింది కళ్యాణ్ ట్రేడర్స్, దాని మీద క్లిక్ చేయండి. చూసారా పైన మారిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ మనము కళ్యాణ్ ట్రేడర్స్ అనే కంపెనీలో ఉన్నాం, త్రిబుల్ ఆర్ సొల్యూషన్స్ అనేది లేదు. ఓకే, ఇప్పుడు ఈ కంపెనీలోకి వచ్చి ఇక్కడ ఇంపోర్ట్ డేటా ఉంది కదా, ఇంపోర్ట్ డేటాని క్లిక్ చేయండి. ఇంపోర్ట్ డేటాని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మాస్టర్స్ అని ఉంటుంది. ఈ మాస్టర్స్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆ పాత్ని ఇన్సర్ట్ చేయాలి. సో దీంట్లోకి షార్ట్ కట్కి ఏంటి ఇన్సర్ట్ అవ్వాలంటే Ctrl+Alt+V క్లిక్ చేస్తే అక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న పాత్ని, కాపీ చేసుకున్న పాత్ని ఇక్కడ వచ్చి ఇన్సర్ట్ చేయాలి. ఎంటర్. చూసారా డేటా ట్రాన్స్ఫర్ అయిపోయింది. లెడ్జర్స్, ఐటమ్స్, త్రిబుల్
ట్రిపుల్ సొల్యూషన్స్ అనే కంపెనీలో ఉన్న లెడ్జర్స్ ఐటమ్స్ ఆటోమేటిక్గా కళ్యాణ్ ట్రేడర్స్లోకి ప్రజెంట్ ఇంపోర్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి మనం వెళ్ళి చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, అకౌంటింగ్ ఇన్ఫోకి వెళ్తున్నాను. లెడ్జర్స్ ఆల్ట్ చూసారా, ఆటోమేటిక్గా ట్రిపుల్ సొల్యూషన్స్లో ఉన్న లెడ్జర్స్ మొత్తం మనకి ఆటోమేటిక్గా కళ్యాణ్ ట్రేడర్స్ అనే కంపెనీలోకి వచ్చేసాయి. ఓకే, తర్వాత ఐటమ్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఎస్కేప్ ఇచ్చేయండి. ఎస్కేప్ యూనిట్స్ ఆఫ్ ఇన్వెంటరీ ఇన్ఫో, స్టాక్ ఐటమ్స్, ఆల్టర్ చూసారా, ఫోకస్, మల్టీ యూజర్, సింగిల్ యూజర్, వింగ్స్ వచ్చేసాయి. సో ఈ విధంగా మనము సెట్టింగ్స్ అనేది కరెక్ట్గా ఇన్సర్ట్ చేస్తే ఒక కంపెనీలో ఉండే లెడ్జర్స్ ఐటమ్స్ మొత్తం నెక్స్ట్ కంపెనీలోకి వచ్చేస్తాయి. ఓకే, ఇది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, అర్థం అవ్వకుంటే ఈ వీడియోని 1-2 సార్లు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది, చాలా సింపుల్గా ఉంటుంది. సో మీకు ఈ క్లాస్ మీకు అర్థమైంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ అడగండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఆటోమేటిక్గా ఓచర్స్ కూడా, అకౌంటింగ్ ఓచర్స్ కూడా కొత్త కంపెనీలకి ఎలా తీసుకొని రావాలి అనేది నెక్స్ట్ క్లాస్లో చూపెడతాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ